వచ్చానా ఇప్పుడు ఆడు అత్తమ్మా 2 రొట్టెలు కొట్టి జల్దినా ఉలువలేమో వీగుతున్నారంట. ఉలువ చేనుల కూలి వీల్చిండ్రు, పొద్దెక్కుతున్నది. ఇలా ఆడు ఎన్నడొస్తాడు ఏం చేస్తాడు? 2 రొట్టెలు కొట్టిపోదామంటే అక్కడ ఏమో. వచ్చినావా? వచ్చినా. ఇగ్గో అగిపేట. ఎవరు తానే తెస్తీవి? నువ్వు చెప్పిన రాంగా తానే తెస్తి. ఓ 2 పుల్లలు ఉన్నాయిరా దీంట్లో. పైసలకు తెచ్చినావు? 2 రూపాయలు తీసుకున్నాడు. పుల్లకు 1 రూపాయి తీసుకున్నాడా? ఇగో 2 పుల్లలు ఉన్నాయి దీంట్లో. ఏమో నీవు ఏ పని చక్కగా చేయవు బిడ్డ. ఏం చేస్తావు? మీ నాయన ఎక్కడ వాయ్? ఏమో నాకే తెలిసేటు ఆయన. వాళ్ళ చేనుల లక్ష్మ వాళ్ళ చేనుల ఉలువ చేనులు అంట కోసేది ఉందంట. ఓ 4గురిని తోలుకొని రమ్మంట అని చెప్పిండ్రు వాళ్ళు. సరే గుత్తకు మాట్లాడినా సుజాత ఆ కమలమ్మ వాళ్ళు వస్తామంట అని చెప్పినిండ్రి. మా అమ్మ గుత్తకు పట్టిందంట. కూలి వస్తారా? వేరేటోళ్ళ చేను, మా చేను కాదు, వేరేటోళ్ళ చేను గుత్తకు పట్టిందంట. మిమ్మల్ని తోలుకోరమ్మని చెప్పింది. తొందరగా రెడీ అంట గాండంట అని చెప్పు. సరే చెప్పిరా. గట్లో గిట్లా రా. వస్తివా? చెప్పు. వస్తివా? చెప్తే ఏమన్నారు? వస్తామన్నారు. వస్తామని అన్నారా? 4 రొట్టెలు కొడతా, సది కట్టుకొని పోదాం. సరే. ఇంట్లోకి పోయి ఇంట్లో ఫోన్ ఎవరో చేస్తున్నట్టున్నారు. మనదేమో పెద్ద ఫోను. మాట్లాడనీకే దీంట్లో వీడియో కాల్ వస్తుందా? రాదు. అవతల మనిషి మాట్లాడితే దీంట్లో ఈ కనిపిస్తారంట కదరా? కానీ పెద్ద ఫోన్లో కనబడతాయి, గిన్నెలో కనబడతాయి. ఓ గలచుగాడే ఫోన్ చేస్తున్నట్టున్నాడుగా. ఒరే నీ చేనుల కంటే ఎవరు వస్తా రామని అంటున్నారు. మరి ఎవరి బట్టి గుంజినవురా? ఏమో బిడ్డ, నీ మాట మీద అయితే వస్తామంట అని అంటున్నారు కానీ, నీ మాట మీద కాదు నా మాట మీద వస్తామంట అని అంటున్నారు కానీ, మరి నువ్వు కూలి మాత్రం మంచిగేయాలి. ఓ పిల్లగా, నీ మాటల సోకుల పడి నేను పెంకు మీద నీళ్ళు పోసినా గరం అయినాయి, తాగినాయి నీళ్ళు. నువ్వు ఒకటే ముచ్చట పెట్టకరా అయ్యా, తోలుకొస్తా అంటారా చెప్తున్నా కదా. నేను సేన్ కాడికే వచ్చి మాట్లాడతారా? పెట్టే ఈ ఫోను. కూలి కూలి అంటాను వీళ్ళుతారు, ఫోన్లు చెక్కినట్టే ఎల్లు పెడతారు. లోపల కాలు పెట్టాడు. ఛార్జింగ్ లేదాట, ఛార్జింగ్ పెట్టు. పెడతా. ఆగో నేను మాటలు పడి మర్చిపోద్ది. గిన్నెల ఎట్లా పిండి కలుపుతారా నీకు? నీ నెత్తి మీద ఒకటి సరిసేను, నీ నెత్తి మీద ఒకటి సరిసేను. ఈ నీళ్లు ఇంకా గరంగా లేవు గాని ఫోన్ మళ్ళా ఛార్జింగ్ తీసుకురా పో. సుజాతకు ఫోన్ చేద్దాము. ఒక పాయింట్ ఎక్కలేవు, మాట్లాడు. 1 పాయింట్ 2 అంగులు కూడా ఎక్కలేవా? 1 పాయింట్ 2 అంగులు కూడా ఎక్కలేవా? ఎక్కలే మరి. నువ్వు ఉండనిస్తేనే కదా బతకని సహా చంపేస్తావు. సుజాత నంబర్ తీరా, దీంట్లో కానొత్తలేదు. దీంట్లో పైసలు లేవంటున్నది. పైసలు మొన్ననే కదరా ఏపిచ్చిన. దీంట్లో 500 అయిపోయినాయి. 500 ఒక్కటే నెలకు వస్తాయి. ఎవరు తీసుకున్నారు దీంట్లోకి వెళ్ళి 500? ఏమో నాకే తెలుసు. ఆగో మీ నాయనమ్మనేమో దాంట్లో పైసలే లేవు అంటున్నది. మొన్ననే వేయించింటి. అయిపోయినాయి. హలో సుజాత, తయారైన రావే. గడ ఉలువ చేనులా పని ఉన్నదంట, పోదాము. సేనా లక్ష్మి గాంధీ ఎందుకే దుడ్క నేను ఉండంగా మీకెందుకు వెళ్ళి గిదంతా ముచ్చట చేనులో పోయి పెట్టుకుందాం కానీ నేను రొట్టెలు కొడతా. నీళ్లు గరం అవుతున్నాయి. ఇంకా కమలమ్మకి జల్దీన చేసుకొని పోదాం. 2 రొట్టెలు కట్టుకొని పోదామంట చెప్పిన వానికి అయితే వాడు తొందర పడుతున్నాడు. ఇగో జల్దీన తయారు కాండి నేను వస్తున్నా. కమలమ్మ నీవు వెళ్ళామా? మరి నేను 4గురం అవుతాము. గుత్తకైతుందా? ఇస్తారంటనే వాళ్ళు. ఆ గుత్త కల్లా తాగి సొలుగుదాం చేనులనే అంతా. దాదా మరి తయారు కాండి. ఎవరమ్మా ఇంట్లో? ఏంది ఎవరున్నారు? నేను నీకు అమ్మని అవుతానారా? నేను జనాభా లెక్కల కోసం వచ్చినమ్మా. నీ పేరేం పేరమ్మా? నా పేరా? ఆ. నా పేరుతో నీకేం పని?
నేను ఈ ఊర్లో జనాభా లెక్కలు చేయనీకి వచ్చిన. మీకు ఏంటివి ఉన్నాయి ఏంటివి లేవు తెలుసుకొని మాకు అన్ని ఉన్నాయి. అదే దాని గురించి తెలుసుకొని అడుగుతా ఏంటివి ఉన్నాయని అడుగుతా. నాకు ఒకటొక్కటి చెప్పు. మీ ఇంటి పేరు ఏం పేరమ్మా? మీ ఇంటి పేరు ఏం పేరు? ఇంటికి పేరే లేదు. అమ్మ బాబాయ్ పేరు లేదా? లేదు. అయ్యో మరి ఎట్లా మాట్లాడతావు? నీ పేరు చెప్పాలంటే బయట పేరే చెప్తా. ఇంటి పేరుతో ఏం పని? మరి నీ పేరు ఏం పేరు చెప్పు అయితే. ఇంకా సరే మరి నా పేరా? రాసుకో. చెప్పు. ఎల్లమ్మ. ఎల్లమ్మ. ఆ. ఎల్లమ్మ. నేను రాసుకో. పుల్లమ్మ మర్చిపోయినా. ఏం మాట్లాడుతున్నావురా? ఏందమ్మా నీకు పేరు కూడా గుర్తుకులేదా? నీ పేరు? అయ్యో మర్చిపోయినా. సరే. సుజాత. 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 ఇదైతే ఓకేగా? సుజాతనే నీ పేరు? సుజాతనే నా పేరు. రాసుకో. మీ ఆయన పేరు ఏం పేరమ్మా? మా ఆయన. మ్మ్. మా ఆయన అడుగు. మా ఆయన అడుగు. మా ఆయన. ఆయన ఏడున్నాడు ఇప్పుడు? అవన్నీ అడగనికి రాలే నేను. నువ్వు చెప్పనీకి నీకు తెలుస్తలేదా? మీ ఆయన పేరు కూడా నీకు తెలియదా? నాకు తెలియదు అసలు. అయ్యో కనీసం నీకు ఈ ఊరి పేరు అంటే తెలుసా? ఈ ఊరి పేరు నాకేం తెలుసు? ఈ ఊరి పేరు సరే ఈ ఊరి పేరు నీకు తెలియదు. తెలియదు. నువ్వు మీ అమ్మగారి నుంచి పెళ్లి చేసి నీకు ఇక్కడ పంపించిరు. ఏ ఊరికి ఇచ్చినంటే ఏ పేరు చెప్తావు? ఏంటి మమ్మీ ఎవడీడు? ఏ ఊరికి ఇచ్చినానంటే ఏం పేరు చెప్తావు? ఏ ఊరి పేరు చెప్తావు? అదే ఆ ఊరికే ఇచ్చారని చెప్పి. అదే ఊరి పేరు చెప్పా అంటున్నా. అదే ఆ ఊరే. అమ్మ బాబాయ్. ఆ ఊరే. ఊరి పేరు కూడా ఆ ఊరే అంటావు. ఆ ఊరే. పింఛన్ వస్తుందా నీకు? నాకెందుకు పింఛన్ వస్తుంది? అయ్యో ఒంటరి మైల లెక్కుంటే అట్లా అడుగుతున్నా. మొగుడున్నాడా? అంటే ఒంటరి అమ్మాయి ఉంటే లోపలికి వచ్చేద్దామని. అట్లని కాదు, అంటే మొగుడు ఉన్నాడో లేదో అని అడుగుతున్నా అట్లా. అవునా? నా కూడా అట్టే బయటకు వెళ్ళాడు. బయటికి వెళ్ళిందా? ఏం చెప్తున్నావు? వచ్చిన తలకి మార్చినోడు వచ్చినాడు ఒకడు. తల తింటా ఉన్నాడు ఇందాకటి నుంచి. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అంటున్నాడు. జనాభా లెక్కలు. మా ఇంటికి ఎందుకు రాలేవు? వస్తున్నా అంగో ఇప్పుడు గీనే దిగినా గీళ్ళు అయిపోగానే. నేను ఒక్కదాన్నే ఉంటే అయ్యో ఈడు వచ్చినావు. ఏం దేనికి వచ్చిండే ఈడు? అదే అడుగుతాడు ఎంత మంది ఉన్నారు అంటే నేను అన్నాను ఎంతమంది ఉన్నారు వానికి ఎందుకే? అదే కదా నేను కూడా. నేను అట్లా అడగలే అక్క. ఎంతమంది ఉన్నారు నీకెందుకు? నేను అట్లా అడుగుతలేను. వెళ్తే దాంతో వెళ్ళిపో. రాబడి నేను చెప్తా గాని కూలి పోదామే. కూలి పిలిచిండ్రు. అవును కదా. ఈడు మాట కూలి వస్తావారా? నేను ఇక్కడ కూలే చేస్తున్నా. కూలి లెక్క నీది గిడ. ఇది కూడా కూలి లెక్కని జరసేపు ఆగు. మోపులు మోసేది ఉందంట. నేను రానమ్మా. నేను రాను. నీకు మోపులకు రాను, దేనికి రాను. గానీ నీ పేరేం పేరో చెప్పు. నీకు జనాభా లెక్క చేసుకో. నా పేరా? కాదే ఇదేంది హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంది. హ్యాండ్ బ్యాగ్ కాదు. ఇలా అవి ఉంటాయి. ఏం వేసుకొచ్చిండే దాంట్లో? ఇలా పెన్నులు, చార్జర్ గడ్డలు, పోరడా అవి ఉంటాయి. ఇలా ఏం పోరడా? ఇది వేసుకునేది ముఖానికి వేసుకునే పోరడు ఉంటది. పెట్టాను నేను. లేదు నాకు లేదు. నువ్వేంది అట్ట మాట్లాడతావు? నేను పేరెంట్ పెట్టాను గానీ ఆ జోలెంత కాదు. గానీ చెప్పక్క జనాభా లెక్కలు నాకు అవతల మంది పోతారు పోవాలి. నీకు అడగాలని ఉంటే నా ఇంటికి ఆడికి వచ్చి అడుగు. సరే మళ్ళీ నీ ఇల్లు ఏడుందో వస్తా గానీ. మా ఇల్లు ఏడుందో నేను ఎందుకు చెప్తా? ఊరోళ్ళని అడిగి తెలుసుకొని రావాలి. అదేం చెప్పాలి? సైకిల్ చేస్తాను. సరే పో. మీరు కాకపోతే అవతల జనాభా లెక్కలు మస్తున్నాయి ఇండ్లు. కాదు వీడి మాయలు పడి పని కూడా చేయలేదు ఇంట్లో. నేను పోదప్పా. నేను సర్ది కట్టుకొచ్చినా పోదు. అంబటేళ్ళకు నా తానే తిందు కానీ పోదప్పా. ఎవరికి మాట ఇచ్చినావు? ఏం చెప్తావో ఏమో. డబ్బులే సక్కంగా ఇవ్వట్లేదు. ఏ టైంకి రమ్మన్నా? ఏ టైంకి వస్తున్నారు మీరు? వచ్చినాం కదా పిల్లగా. టైం 5 అయితే 4 రమ్మన్నా. ఇప్పుడు పని ఏం పని చేస్తారు మీరు? 5 గంటలకు పొద్దున్నే లేచి వాకింగ్ వస్తున్నామా? మేము జాగింగ్ వస్తున్నామా? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా. పొద్దున కాదమ్మా. 11 గంటలకు కూలి వస్తాము. పొద్దున అయిపోయింది. సాయంత్రం ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది. కాదు నేను కూడా జల్దీగా రావాలా? కొంచెం మెల్లగా వచ్చినా ఏం పర్లేదు. నన్ను కూడా తోలుకొని రమ్మన్నా అంట. అంటే వీళ్ళని తోలుకు రమ్మంటున్నా. తర్వాత మాట్లాడతానులే గానీ ముందు చేయపోండి. నువ్వు ఎన్ని పైసలు చెప్పరా? 5,000 పోతాము. నువ్వు మాట్లాడలేదా? ఏందే అసలే ఏం పర్లేదులే గాని. ఎందుకు కంట్లో ఏమో పడ్డది? ఏమున్నది కంట్లో? నీకేం పడలేదే? నీ కళ్ళు మంటలే. నిన్ను చూసి మరి మన కళ్ళు మంట. కళ్ళు మంటలు. ఓనర్ నాతో ఏడ మంచిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి నీ కళ్ళు మంటలు. అమ్మ బాబాయ్. చెప్పినా కదా 3,000 ఎక్కువనే మీకు. 5,000 అంటావు. కాదు దీన్ని కూలి
మంచిగా కూలి చేద్దామంటే తోలుకొస్తే అది ఇంటిది అవుతుంది. ఆవు ఏంది ఇంటిది అవుతున్నానా? ఇంటిది అవుతాను, ఏదైతానో అవుతానని. రాసిచ్చుకోమరా నేనేదో ఒకటి చేసుకుంటా కానీ పని కానీ కళ్ళు 5 సీతల కళ్ళు ఓపి తెప్పిస్తాలే. 5 సీతల కళ్ళు 5,000 రూపాయలు. సరే కానీ పాదం ఆ గుత్తలో చేయండి. కానింటి తొందరగా, కానిండి అమ్మ, కానింటి తొందరగా. నువ్వెందుకు పని చేస్తున్నావే? చూడు చేతులు కూడా కంప్లీట్, చెప్తాను చూడు చేతులు కందిపోయినాయి. కంది చేన్ల పోయి కంది చేన్ల చిన్నవాడి కన్ను కొట్టావే చెన్నాల తువ్వాలన్నట్టు. పని చేస్తున్నారు లేదు చూసుకోను అంతే. అంతేనా? పని చేయాల్సిన అవసరం మరి ఇది ఎందుకు ఇచ్చినావు నా చేతికి? ఆడ మలా ఉన్నది, ఆడ ఎలా ఉన్నది, ఆడ పోషా ఉన్నది, ఆడనేమో రామలక్కు ఉన్నది, ఆడనేమో గౌన్లో సుజాత ఉన్నది, ఇంకెవరున్నారు? నీవు నేను ఎంతమంది 2, 5, 8 మంది ఉన్నాము. 8 మంది. మర్చిపోయాను, ఇవన్నీ మోసుకుని వెళ్ళడానికి సాయిగాడు ఉండాలి కదనే. వాడెక్కడ కాలబడ్డాడు, బాడక వస్తా అంటాను అక్కడనే సచ్చిండు. అయ్యో వాడి కూలి లేదైతే. కూలి లేదు కానీ మన కూలి మాట్లాడుకున్నాం. అయితే వాడిని కూడా కలుపుకొని 3,000 అనుకున్నా నువ్వు. ఇప్పుడు 2,500 కూలి 2,000 దుడ్కా ఎవడెత్తాడు? నీ పిల్లగాడిని నేను తీసుకొని రమ్మన్నానా? వాడు మోపులు పని చేస్తలేడా? పని చేస్తలేడా? పొరగా వెళ్ళు, స్కూల్కి వెళ్ళు. ఏడుకోతాడు అవుతారు. ఉండరా నీవు పక్కన నిలబడు. ఉండరా, నేను దాంతోనే మాట్లాడుతున్నా. మా నాయన జర్ర ఉండు, దాంతో నా కూలి లెక్క ఇంకా తేలలేదు. అది కూలి దొరకొస్తేనేమో అగో వాడిని ఉంచుకున్నది. వ్యవహారం ఏం మంచలేదు, రేపటి నుంచి రావద్దు. రేపటి మేము కూడా రేపటి నుంచి పిలువంలే, చేసుకుంటాం కష్టపడి. చూడండి పోయిందా ఇదే పని చేస్తుంది. ఇలా లెక్కలు గిట్లున్నాయంటే ఈ బాడక అడుగు పెట్టేదాన్ని కాదు. ఈడ పని లేకపోతే ఏడున్నాయి ఈ మొహాలకి పనులు. ఏహే పనికి మాలిందా నీ చేనుకోబడొస్తాడు. నేను సప్పుడు కాకుండా బలకాడు నువ్వు అనవసరంగా వచ్చినవే. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? రాజుగాని వాళ్ళ ఇల్లు కడితే కట్టని పిలిచిండు. గుత్త లెక్కలు వస్తే 6 పైసలు వస్తాయంట. వెళ్ళాల్సింది కదా, నువ్వు తోలుకొని వస్తుంది. సరే తరలే వెళ్ళాల్సింది కదా. ఫోన్ చేసిండు. దీని వీకొని వస్తే ఇదేమో ఈ పని చేస్తుంది. మా ఇంటికి పని పోతే ఎంత పైసలు ఇస్తాడు చెప్పాడు. కష్టం ఎక్కువ, పైసలు తక్కువ. నువ్వేం చేస్తున్నావు? 600, 700 ఇస్తున్నాను. అంతే అవుతుంది కదమ్మా. మీకు 7 మందికి 3,000 అంటే ఎంత వస్తుంది? 7 మందికి 3,000. నీవు 5,000 అంటారు మాట్లాడుకొని చేనంతా అయిపోయినాక ఇప్పుడు 3,000 అంటారు. ముక్కు తిప్పని చెప్పాడు. కాదే 3,000 కావాలా వద్దా? సరిపోలే 5,000 ఎక్కువ ఇస్తాము. 500 ఎవరు పుణ్యానికి ఇస్తావి నువ్వు? దేని లెక్కకి ఇస్తావి నువ్వు? ఇస్తావి 500 ఇట్టుంటది. ఉత్తి పుణ్యానికి 500 ఇస్తానంటే కూడా ఇట్టేదా? దేనికి ఇస్తావి? నీకు 300 ఇస్తాం, పోవే నువ్వు ఇంటికి. నీకు 300 ఇస్తాం, 5,000 వెళ్ళి నువ్వు ఇంటికి. 3,300 ఇస్తాను. నువ్వేం చేసింది లేదు. సూపర్ దానివి కాదు, ఇంటి దానివి కాదు, దానివి కాదు. సుజాత 5,000 ఇచ్చిన మీరు ఎంతైనా మాట్లాడుకో. ఏ సుజాత నీవు బాడ రాది. ఇది చూడే ముళ్ళ కంప కూడా వీకింది దుర్క. దీనికి సేనికి ముళ్ళ కంపకు ఏం తెలుస్తలేదు. పాడే ఏ పాట పాడు. ఏ పాట పాడతావు? పాడు చూస్తుంది. ఏ పాట పాడాలి? ఏదో ఒక పాట పాడు. వినండి. మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల. నువ్వు ఆ పాట పాడితే నాకు మా పటేల గుర్తుకొస్తున్నది. ఉన్నారు నాకు నీ లెక్క 10 మంది గారి. ఇంకో పాట పాడు. ఇంకేం పాట పాడాలి? ఏ పాటలు పాడుకుంటా పని చేస్తేనే మంచిగుంటది. ఏ పాట పాడతావు అంటే మొన్న వచ్చింది కదనే పాట. ఏం పాట? అదేనే అంటావా? పాడతా చూడు నేను. పాడు. అదే పాడతావా? డబ్బాలాది పట్నము గాడి పోతున్నది. పచ్చ పచ్చ డబ్బాలాది పట్నము గాడి పోతున్నది. పట్నము సూతమంటి వెలాగా ఓ గొల్లొల్ల సెన్నమ్మ. పట్నము సూతమంటి వెలాగా ఓ గొల్లొల్ల సెన్నమ్మ. కాదే పెట్టుకున్నావా నోట్లో ఎవరిదన్నా? కాదు, నాకు అర్థం కావట్లేదు పాట.
గోలలో చిన్న ఎందుకు వచ్చింది అంటున్నావు మరి సిలుకలమ్మ సిలుకలే మామిడి పండ్ల గొలుకలే సిలకలమ్మ సిలకలే మామూలు పండగొలకలే వాలేనమ్మ సిలుకలే వంగెనమ్మ మండలే వాలెనమ్మ సిలకలే వంగెనమ్మ మండలే వాలేనమ్మ సిలుకలే వంగెనమ్మ మండలే వాలెనమ్మ సిలకలే వంగెనమ్మ మండలే వంగి వంగి సీతాదేవి రాగి శంభు సేట్ల పట్టే వంగి వంగి సీతాదేవి రాగి చెంబు చేతిలో పట్టే వంగి వంగి రాధాదేవి రాగి శంభు సేట్ల పట్టే వంగి వంగి రాగదేవి రాగి చెంబు చేతిలో పట్టే వాలేనమ్మ సిలుకలే వంగెనమ్మ మండలే వాలెనమ్మ సిలకలే వంగెనమ్మ మండలే సిలుకలమ్మ సిలుకలే సింత పండ్ల గొలుకలే సిలకలమ్మ సిలకలే సింత పండగొలకలే సిలుకలమ్మ సిలుకలే సింత పండ్ల గొలుకలే సిలకలమ్మ సిలకలే సింత పండుగొలకలే వాలేనమ్మ సిలుకలే వంగెనమ్మ మండలే వాలెనమ్మ సిలకలే వంగెనమ్మ మండలే వాలేనమ్మ సిలుకలే వంగెనమ్మ మండలే వాలెనమ్మ సిలకలే వంగెనమ్మ మండలే వంగి వంగి రుక్మిణీదేవి రాగి శంభు సేట్ల పట్టే వంగి వంగి రుక్మిణి దేవి రాగి చెంబు చేతిల పట్టే వంగి వంగి రుక్మిణీదేవి రాగి శంభు సేట్ల పట్టే వంగి వంగి రుక్మిణి దేవి వాలేనమ్మ సిలుకలే వంగెనమ్మ మండలే వాలెనమ్మ సిలకలే వంగెనమ్మ మండలే యాడన ఒక దాంట్లో మిగిలిందేమో చూసుకురారా ఆ, ఇక పోదాం పాండి అయిపోయిందిలే పోదామా ఇంకేమున్నది నీ సేటి ఆడుండదో నీ సేటి ఆడుండడో నీ పంతులు ఆడుండడో పిలువు పైసలు తీసుకొని పోదాం నేను ఇస్తానులే పదండి దా పోదాం దా అది ఆడు ఆడున్నాడో ఈడు టైం కరెక్ట్ గా ఒక్క నిమిషం దాటిందో లేదో మరి ఆడుకోతాం ఇప్పుడు దాకా కమ్లి పాటలు పాడి నవ్విచ్చింది తెలుసా మునుగు చూడు ఎంత దూరం వెళ్ళిపోయింది మొత్తం అయిపోయింది ఇంకొకసారి చేపేయచ్చు కదా పని. ఏ ఊకో కమ్లి ఎంత చక్కగా పాటలు పాడింది ఇక్కడ ఉండే మును అక్కడికి వెళ్ళిపోయింది చూడు. ఏం కమ్లి పైసలు తీసుకోపోదాం పైసలా? మన మాకెందుకు ఏ మంచితనంగా చెప్తుంటే ఏంది? పోదాం కాదు పైసలు మంచితనంగా చెప్తుంటే పైసలు అంట మరి పైసలు తీసుకొని పోదాము ఊటికి ఎట్లా పోతావు ఇప్పుడు ఊడినాడు కదని ఏం పోవడనో ఏమో పొద్దుగాల పైసలు తీసుకురాకపోయి ఓ పిల్ల ఓ పిల్ల ఇక్కడ ఇను పొద్దుగాల అది పైసలు తీసుకొని రాలేదంటుకో దాన్ని చుట్టేసి నేలకేసి కొడతా కదా దా పోదాం పొద్దు ముక్తున్నా దా పోదాం పోతారులే పారయ్యా పా. ఏ ఏ, మీ అమ్మలాగే తయారయ్యావురా నువ్వు ఊరికే ఆ? 2000 కావాలన్నా కదా 2000 అవును. ఏ యాడ్ మిగిలేది గొడవ పెట్టుకుంటున్నారు వాళ్ళు 5000 ఇచ్చేయమని చెప్పి నీకు 5000 ఇచ్చిన వాళ్ళకి 3000 ఇస్తాను మాట్లాడుకున్నా. ఏ వినలేదంటే 5000 ఇచ్చేయాలంట నువ్వు మాట్లాడు. అది తర్వాత విషయంలే అంటే ఇవ్వవా నాకు 2000 నీకు 5000 ఇస్తా ఆ, కదా.